హలో ఆల్. సో ఈరోజు అయితే పనసకాయ పాయసం మేము ఎలా చేస్తామో చూసేద్దాం రండి. సో ముందుగా అయితే జీడిపప్పులు కిస్మిస్లు కాస్త నెయ్యిలో వేయించేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఒక 2 గంటలు నానబెట్టుకున్న సగ్గుబియ్యం తీసుకొని లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి. ఇందులో సేమ్ కప్ పాలు కూడా వేసుకుంటున్నాను. ఈ గ్యాప్లో ఏంటంటే పనసకాయలని గింజలు తీసేసుకొని ఇలా ఒక 6 పనసకాయలు సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు సగ్గుబియ్యం చక్కగా మరిగిపోయిన తర్వాత ఇందులో పనసకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. అండ్ ఇవి 3 బాగా ఉడికి మెల్ట్ అవడంతోనే మంచి స్మెల్ వచ్చేస్తుంది మనకి. సో అప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం అనేది మన తీపికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చండి. సో ఫైనల్గా అయితే 1 స్పూన్ యాలకుల పొడితో దీన్ని కంప్లీట్ చేసేసేయచ్చు ఈ డిష్ని. అండ్ మీ ఇంటికి వచ్చిన అతిథులకి ఈ రెసిపీ చేసి చూపించండి. అండ్ ఎంతో కమ్మనైన పనసకాయ పాయసం చేసి పెట్టిన వాళ్ళు అవుతారు, చాలా టేస్టీగా. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? తప్పకుండా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.